వనపర్తి జిల్లా 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా 5కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బళ్ళారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా 5కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బళ్ళారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాళ్ళు ప్రయాణిస్తారు. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక 2 బేబీస్ డెత్ అయ్యారు. తర్వాత ఒక ముసలావిడ, తర్వాత ఇంకొక పర్సన్, ఒక జెంట్స్ అతను చనిపోయాడు. వాళ్ళు మిగతా 5 మెంబర్స్ లేడీస్ అండ్ డ్రైవర్ బతికే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర గాయాలు ఉంటే ఇమ్మీడియట్గా మన వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రథమ చికిత్స గురించి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసినాము. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, బెంగళూరు హైదరాబాద్ జాతీయ 44వ జాతీయ రహదారిపై వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడనే మృతి చెందగా మరో 5 మంది గాయాలయ్యాయి. ఇందరూ 3 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడం జరిగింది. మృతి చెందినటువంటి వాళ్ళలో 2 ఏళ్లకు సంబంధించినటువంటి 2 చిన్నాలు ఉండడం విషాదంగా మారింది. మొత్తంగా ఇక బళ్ళారి నుంచి హైదరాబాద్ కు కారులో 9 మంది ప్రయాణికులతో వస్తుండేటువంటి యొక్క వాహనము ఈ కొత్తకోట బైపాస్ కి వచ్చేసరికి ఒకసారిగా అదుపు తప్పి పక్కనే ఉండేటువంటి గోతులకు చెట్టుకు దిక్కోవడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడనే వాళ్ళంతా కూడా స్పాట్ లో 4 చనిపోవడం జరిగింది. ఇక 2 మృతదేహాలు అయితే తీయలేకుండా అందులోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా డ్రైవర్ యొక్క అజాగ్రత్త, అతివేగము, నిధుమత్వం ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.